హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావంతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీ అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ ఉగాది నాడు ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు, మీ కుటుంబ సభ్యులకి మీరు అనుకున్నది సాధించాలని, మీకు అంతా మంచి జరగాలని నేను మన ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా నాకు విషయం చెప్పాలనుకోండి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈరోజు వీడియో విషయానికి వస్తే, సమ్మర్ కాబట్టి మంచి కాటన్ శారీస్ తీసుకుంటే ఎలా ఉంటుందా అని అనిపించింది. సో నా మైండ్ సెట్ తోటి ఆలోచించి నాకు కొన్ని కంఫర్టబుల్గా అనిపించిన కొన్ని కాటన్ శారీస్ నేను పర్చేస్ చేశాను. ఆ శారీస్ని ఈరోజు నేను మీకు రివ్యూ చేయబోతున్నాను. ఇవి నార్మల్ కాటన్ శారీస్ కంటే కూడా మంచి, అంటే మీరు ఎక్కడికైనా సరే అకేషన్కి వెళ్ళడానికి కూడా క్యారీ చేసేటట్టు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. అండ్ నా అవుట్ఫిట్ విషయానికి వస్తే, ఈ శారీ గురించి నేను మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెగ్యులర్గా ఛానల్ని కానీ ఫాలో అవుతున్న వాళ్ళైతే ఒక 2 వీడియోస్ బ్యాక్ అనుకుంటా నేను ఈ శారీ అనేది మీషోలోనే పర్చేస్ చేశాను. అండ్ చూడడానికైతే చాలా కంఫర్టబుల్గా ఉంది, లైట్ వెయిట్ ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, యూనిక్గా ఉంది అనమాట. పీచ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. ఈ శారీ అయితే, అంటే ఈ కలర్ అయితే నాకు బాగుంటుంది అని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. శారీ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బ్లౌజ్ కూడాను నార్మల్గా ఎటువంటి బ్లౌజెస్కి ఏంటంటే, మనం కొంచెం చబ్బీగా ఉంటాం కదా, చబ్బీగా ఉన్నప్పుడు హ్యాండ్స్ అనేది ఇంకొంచెం చబ్బీగా కనిపించకూడదని చెప్పేసి ఇట్లాగా హై పఫ్ స్లీవ్స్ పెట్టుకున్నాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి హ్యాండ్ అనేది కొంచెం థిన్గా కనిపిస్తుంది. సో ఈ టిప్ అనేది మీరు కూడా ట్రై చేయండి. అండ్ మన వీడియోస్ విషయానికి వస్తే, ఫస్ట్ శారీ ఏంటో చూద్దాము. యాక్చువల్గా ఫస్ట్ శారీ వచ్చి ఒక పటోలా శారీ అండి. ఈ ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంది మనకి ఇమేజ్లో అయితేను. అంతేనా, దీని గురించి డిస్క్రిప్షన్ అయితే పెద్దగా ఏం లేదు. సపరేట్ బ్లౌజ్ పీస్ వచ్చిందన్నారు, కాటనే. దీని మీద రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి మనం దీన్ని పర్చేస్ చేసాము. ఇది ఒక క్యాటలాగ్ శారీ అండి. సో క్యాటలాగ్ అంటే మనకి ఇద్దండి, ఈ విధంగా మనకి ఒక ఇమేజ్ వస్తుంది అనమాట. మనకి అక్కడ ఫోటోలో ఏముంటుందో అదే ఉంటుంది. సో ఇది వచ్చి లెమన్ ఎల్లో కూడా కాదు, అదొక రెడ్ కలర్ ఎల్లో అనమాట. మనకి శారీ కింద వైపు వచ్చి ఇదండి బార్డర్ అనేది ఈ విధంగా ఇచ్చారు. శారీ కింద వైపే కాదు, పై వైపున కూడా ఈ విధంగానే ఉంది బార్డర్ అనేది. సో ఇదేంటంటే కొంచెం పట్టు టైప్లో అట్లా ఉంది. మరి సాఫ్ట్గా కాటన్ శారీస్కి ఇచ్చినట్టు ఇవ్వకుండా కొంచెం ఇట్లాగా స్టిఫ్గా పట్టు టైప్లో ఆ విధంగా వచ్చిందనమాట. కొంచెం షైనీగా ఉంది. మిగతా అంతా కూడా బాందిని ప్రింట్ అండి. బాందిని ప్రింట్ అని తెలుసు కదా, అంతా చొక్కలు వస్తుంది అనమాట. బాందిని ప్రింట్లో రకరకాల మామిడి పిందెలు అట్లాగా డిజైన్ అనేది ఇచ్చేసారు. శారీ అయితే పట్ అంటుంది. సో లోపల చూస్తే మనకి ఇదండి వైట్ అనేది ఇదండి ఈ విధంగా ఇచ్చారు మనకి. దీనికి ఎక్స్ట్రా టాజిల్స్ కూడా అటాచ్ చేశారండి శారీకి వైట్ దగ్గర. శారీకి టాజిల్స్ కూడా అటాచ్ చేశారు. అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే, పేపర్ అంతా కూడా ఊడ్చేసాను. సో బ్లౌజ్ అండి ఇదండి ఈ విధంగా ఉంది. బ్లౌజ్ అయితే మొత్తం అంతా పేపర్ కదా, అందుకే పట్ అంటుంది. సో బ్లౌజ్కి కూడా బ్లూ కలర్లో డిజైన్ ఇచ్చేసారు, అంటే బార్డర్ అనేది ఇచ్చేసారు. సో మనం కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇది బాగా కోల్డ్ ఎక్కువైపోయిందండి, ఎండలకి బెట్ట జలుబు చేస్తుంది అంటారు కదా, సో ఆ విధంగా జలుబు చేసేసింది. శారీ అయితే ఇదండి ఈ విధంగా ఉంది. క్యారీ చేస్తే బాగుంటుంది. కలర్ అనేది కాంబినేషన్ బాగుంది. అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే కాటన్ కదా, ఒకసారి అట్లా కట్టుకున్నాము అని అంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట, మెత్తగా అయిపోతుంది, ఒంటికి అతుక్కోబోతుంది. చబ్బీగా ఉండేవాళ్ళు ఇట్లాంటివి వేసుకుంటే అసలు బాగుండదు. సో నాకు కూడా అంతే అనమాట. ఇట్లాంటివి క్యారీ చేయాలంటే కొంచెం అన్కంఫర్టబుల్. బట్ కాకపోతే శారీ అయితే చాలా బాగుంది. దీని కాస్ట్ అదంతా కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, అండ్ కోడ్ కూడా మెన్షన్ చేస్తాను. చాలామంది కింద డిస్క్రిప్షన్లో ఉండే లింక్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. సో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అని అంటే, కొన్నిసార్లు రెస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట మీషో. మనం లింక్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే, అంటే గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీషో అనేది ఒకటి ఉంటుంది. మీషో కాపీ పేస్ట్ అని చెప్పేసి చాలా ఉంటాయి కదా, అందులో మీషో అని ఉంటుంది కదా, అక్కడ కానీ మీరు క్లిక్ చేసి మీషోలో డైరెక్ట్గా శారీ అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే మీరు స్క్రీన్ మీద కనిపించే కోడ్ కానీ మీషోలోకి వెళ్ళి సెర్చ్ బటన్లో
మీరు కానీ ఈ లింక్ అదే ఈ కోడ్ కానీ ఎంటర్ చేశారని అంటే మీకు ఈ శారీ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో శారీ చూసారు కదా, సెకండ్ శారీ చూద్దాం. సో మన సెకండ్ శారీ ఏంటంటే కాటన్ శారీ గులాబో అని చెప్పి ఇచ్చారు స్క్రీన్ మీద. సో కాటన్ సపరేట్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చి జాక్వార్డ్, ఎంబ్రాయిడరీ వచ్చేదండి జరీ బోబెన్ అనమాట. అంటే మొత్తం కూడా గొలుసు కుట్టు అంటారు కదా, సో ఆ విధంగా గొలుసు కుట్టు అనేది వచ్చింది. దీని మీద రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో అందువల్ల తీసుకున్నాను. దీని కాస్ట్ అనేది నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను. అండ్ శారీ అయితే ఇదండి గ్రీన్ కలర్ శారీ. దీనికి సపరేట్ బ్లౌజ్ పీస్ ఇచ్చారండి. ఇదేంటంటే అట్లా పట్టు కాదు అండ్ అట్లాగనే కాటన్ కాదు, బట్ బ్లౌజ్ అయితే కొంచెం స్మూత్గానే ఉంది. మనము దీన్ని స్టిచ్ చేయించుకోవచ్చు, చాలా బాగుంది. దీనికి ఏంటంటే లోపల ఓవెన్ జరీ తోటి నేసింది అంటారు కదా, సో ఆ విధంగా మనకి వెనకాల పోగులు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి బ్లౌజ్ పీస్. అండ్ శారీ విషయానికి వస్తే శారీ అనేది లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది. అండ్ శారీ మొత్తం కింద కూడా మనకి ఇట్లాగా జరీ వర్క్ అనేది ఇచ్చేసారనమాట. వైట్ టిష్యూ థ్రెడ్ అంటారు కదా, టిష్యూ థ్రెడ్, అట్లాంటి థ్రెడ్ తోటే మనకి వర్క్ ఇచ్చేసారు. అక్కడక్కడ రెడ్ ఫ్లవర్స్ ఇచ్చున్నారు. దీనికి బార్డర్ ఏంటంటే బార్డర్ చాలా పెద్దవాళ్ళు కట్టుకున్నట్టు అట్లా ఉందన్నమాట. బట్ ఇది కూడా కొంచెం షైనీగా ఉండి చాలా బాగుంది. అంటే క్యారీ చేయొచ్చు, క్లాస్గా క్యారీ చేయొచ్చు. అండ్ శారీ మొత్తం విషయానికి వస్తే శారీని ఓపెన్ చేస్తే ఇదండి మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఉంటుందన్నమాట. బార్డర్ కొంచెం పలచగానే ఉంది, పెద్దవాళ్ళు కట్టుకునేటట్టు ఉంది శారీ. సో అండ్ అట్లాగే కట్ చెరుకు దగ్గర నుంచి, కట్ చెరుకు కాదు కుచ్చుళ్ళ దగ్గర నుంచి ఇదండి ఈ విధంగా హాఫ్ డిజైన్ వస్తుంది అనమాట. మనకి హాఫ్ డిజైన్ వస్తుంది. సో తర్వాత శారీ పళ్ళు విషయం దగ్గరకు వచ్చేటప్పటికి మనకి పళ్ళు అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చేసింది. సో ఈ విధంగా మనకి వర్క్ అనేది ఇచ్చున్నారు అన్నమాట. పైట దగ్గర ఇదండి ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చున్నారు. శారీ అయితే చాలా బాగుంది కట్టుకోవడానికి కూడా. అంటే కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది అనమాట. లైట్ గ్రీన్ అండ్ దానికి రెడ్ కలర్ బ్లౌజు, దీని మీద వచ్చి రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి చూడడానికైతే చాలా బాగుంది. అండ్ కట్టుకున్నా కూడా కలర్ అనేది చాలా బాగుంటుంది. ఇటువంటివన్నీ మీరు కట్టుకుంటారా అని అంటే కట్టుకుంటే లేకపోతే మా అమ్మ వాళ్ళకి కానీ లేకపోతే అత్తమ్మ వాళ్ళకి కానీ ఎవరికొరికి ఇచ్చేస్తాను. శారీ అయితే చూడడానికైతే చాలా బాగుంది. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ కాస్టేను. మనకేంటంటే నార్మల్గా ఈ కాస్ట్లో వర్క్ అనేది రాదనమాట, నార్మల్ కాటన్ శారీస్. బట్ ఇది కాటన్ శారీ అండ్ సిల్క్ పోగు మిక్స్డ్ కూడా అంటారు అనమాట. సిల్క్ మిక్స్డ్ కూడా ఉంది, కానీ చూడడానికైతే చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో ఇది సూపర్. ఇది మన సెకండ్ శారీ అనమాట. అండ్ మన థర్డ్ శారీ విషయానికి వస్తే ఇది వచ్చి ఒక మెంతి కలర్, ఎల్లో అండ్ వైట్ కలర్, అక్కడక్కడ పూలు వచ్చి, పూలు కాదు అక్కడక్కడ ప్రింట్ వచ్చింది. సో ఇది వచ్చి జైపూరి బాగ్రూ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ పర్స్, హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ప్యూర్ సాఫ్ట్ కాటన్ మల్మల్ శారీ విత్ బ్లౌజ్ పీస్. కాటన్ రన్నింగ్ బ్లౌజ్ కాదు, సపరేట్ బ్లౌజ్ పీస్ వచ్చింది. సో ఇది వచ్చి మెంతి కలర్ అనమాట. మెంతి కలర్ మీద వైట్ కలరు బ్లాక్ ప్రింట్ అంటారు కదా, అంటే ఒక చెక్కలాగా ఉంటుంది, దాంతో ఇట్లాగా ప్రింట్ వేస్తారు. అదేదో అంటారు బ్లాక్ ప్రింట్ అంటారు అనమాట. సో ఆ విధంగా ప్రింట్ అనేది వచ్చింది. అండ్ కాటన్ వచ్చి మల్మల్ కాటన్, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ కాటన్స్ మనం ఇక్కడ తీసుకుంటూ ఉంటాం కదా, సో ఇదంతా కూడా జైపూరి కాటన్ అనమాట. ఇక్కడ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. ఎంత సాఫ్ట్ ఉంటుందంటే అంటే మనకి నార్మల్గా చిన్నపిల్లలప్పుడు మనకి ఇటువంటి మల్మల్ కాటన్ క్లాత్లు అది పనిగా తెచ్చుకుంటాం. ఎందుకంటే బాబుకి ముక్కు దుడిచేదానికి లేకపోతే డైపర్ కింద వాడేదానికి, అట్లాగా ఈ పిల్లల్ని తుడిచేదానికి చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత సాఫ్ట్గా ఉంటుంది, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అటువంటి మల్మల్ కాటన్ శారీ ఇది. సో దీని మీద శారీ అయితే ఇద్దండి ఈ విధంగా ఉంది. వైట్ మీద మీకు అక్కడక్కడ ఎల్లో, అంటే ఏదైతే మనకి శారీ మీద ఉందో సేమ్ అదే ఎల్లో తోటే జస్ట్ స్ప్రింకిల్ చేశారనమాట, ప్రింట్ అనేది స్ప్రింకిల్ చేశారు. సో ఆ విధంగా ఉంది. బ్లౌజ్ పీస్ అనేది 80 సెంటీమీటర్సే ఉంటుందిలేండి. శారీ అయితే ఇద్దండి ఈ విధంగా ఉంది. ప్యూర్ మల్మల్ కాటన్ అండి. కలర్ మనకి చాలా బాగుంటుంది. అండ్ క్లాత్ కూడా కొంచెం ఫ్యాబ్రిక్ అనేది థిక్గానే ఉంది.
మనం ఏంటంటే మనము శారీ కిందనే క్యారీ చేయక్కర్లేదు, ఒకవేళ డ్రెస్ కింద కుట్టించుకున్నా కానీ బాగుంటుందన్నమాట సాఫ్ట్గా. ఇదండి శారీ అయితే ఇదండి ఈ విధంగా ఉంది. పెద్దవాళ్ళు కట్టుకుంటారు కదా, సో అమ్మ వాళ్ళు అట్లాగా. అంచు అయితే ఈ విధంగా వచ్చింది. అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంది. మనకి చాలా సాఫ్ట్గా ఉంది. నేను కనిపించట్లేదని అంటే శారీ అనేది పలచగా లేదని అర్థం అనమాట. దీనికి శారీ మొత్తం వచ్చేసింది, డిజైన్ వచ్చేసింది. లాస్ట్లో కొంచెం మాత్రమే మనకి పైట్ అనేది ఇచ్చారనమాట. సో మ్యాక్సిమం ఏంటంటే ఇటువంటివి డ్రెస్సెస్ కింద కుట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. మెత్తగా అసలుకి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ మల్మల్ కాటన్ శారీ. నిజంగా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ క్యారీ చేస్తానంటే చేస్తాను, లేకపోతే లేదు. కాకపోతే శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మ్యాక్సిమం ఏంటంటే మా అమ్మకి కానీ లేకపోతే అత్తమ్మ వాళ్ళకి కానీ చేయొచ్చు అనమాట. సో మనం కట్టుకున్నా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంటి దగ్గర కట్టుకున్నప్పుడు శారీస్ ఎవరైనా కట్టుకొని క్యారీ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు నార్మల్గా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది కాటన్ శారీస్ కడుతున్నారు కదా, సో అటువంటి వాళ్ళకి ఇది స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని, అంటే మీకు ఇమేజ్లో కనిపిస్తుంది కదా, స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని ఈ శారీ కట్టుకుంటే అదొక స్టైలిష్ లుక్ వస్తుంది అనమాట. సో ఎవరైనా క్యారీ చేయాలనుకుంటే హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ వీడియో. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది. నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ 3 శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే 3 నచ్చాయి కాబట్టి నేను బుక్ చేశాను. నేను కట్టుకుంటానా లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తానా అంటే అది తర్వాత విషయం అనమాట. బట్ నాకు నచ్చినవి తీసుకున్నాను అనమాట. సో అది ఫ్రెండ్స్, అంతే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కొంచెం కోల్డ్ ఉంది, అందుకే వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో బ్లాస్ట్ తోటి మళ్ళీ వచ్చేద్దాం అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంకా సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరూ కొంటాను. టేక్ కేర్, బాయ్.